పిల్లలకి ఎప్పుడైనా కర్డ్ రైస్ పెడతారు కదా, అప్పుడు ఒక్కసారి ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినా, దగ్గు జలుబు ఏది ఉన్నా, నోరు బాగాలేకపోయినా, వాళ్ళకి ఏం తినాలనిపించకపోయినా కూడా ఈ కర్డ్ రైస్ పెట్టండి. వాళ్ళ హెల్త్ కొంచెం బెటర్ అవుతుంది. మోషన్స్ వామిటింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ కర్డ్ రైస్ మీరు హ్యాపీగా పెట్టొచ్చు. దీనివల్ల ఫ్లమ్ అనేది కూడా ఏం ఫామ్ అవ్వదు. ఒకవేళ మీరు ఈ పద్ధతిలో చేసుకుంటే మాత్రం బెటర్ అనేసి అంటున్నాను. వేరే పద్ధతిలో అయితే మాత్రం నాకు ఐడియా కూడా లేదు. ఈ పద్ధతి నేను ఫాలో అవుతాను. అండ్ మా డాక్టర్ని కూడా అడిగిన తర్వాతనే నేను ఇది మీకు చెప్తున్నాను. మా బాబు కోసం నేను అట్లనే చేస్తాను. సో అందుకే నాలెడ్జ్ ఉండడం వల్లనే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో అన్నంని ఫస్ట్ మెత్తగా చేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ 100% ఉంటే పెరుగు క్వాంటిటీ 15% ఉండాలి. అంటే ఆ రేషియో ప్రకారం తీసుకోండి. సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత పిల్లలకు తినిపియండి. ఇది సేఫ్. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్లమ్ కూడా ఫామ్ అవ్వదు. అండ్ పిల్లల కోసమే అని కాదు, మనం కూడా అండ్ ఏజ్డ్ పర్సన్ వాళ్ళకు కూడా ఇట్లాంటి ఫుడ్